నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా, మన శ్రీ సంకల్ప ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇది 100 వీడియో అండి. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నందుకు మన యూట్యూబ్లో కూడా షేర్ చేద్దామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఇంకెందుకు మన ఛానల్ని చూడటం స్టార్ట్ చేసేయండి. హాయ్ అండి, మన శ్రీ సంకల్పకి స్వాగతం. ఈరోజు మన శ్రీ సంకల్పలో ఒక కంప్లీట్ బ్లౌజ్ పెయింటింగ్ ఎలా అవుట్పుట్ తీసుకొచ్చాము అనేది చూపిద్దాము. ఈ బ్లౌజ్ పెయింటింగ్ వచ్చి మనకి గోపురం కాన్సెప్ట్ తీసుకున్నామండి. ఇది హైనెక్ బ్లౌజ్. ఇది ఈ హైనెక్ బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఇట్లా గోపురం వస్తుంది. ఆ తర్వాత చేతులకి మనము దీపం కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇది బ్యాక్ సైడ్ వచ్చే ఈ హైనెక్ కోసం వేసే ఈ గోపురాన్ని ఫస్ట్ మనం ఇట్లా రిక్వైర్డ్ కలర్స్తో మనం అన్నింటినీ కలర్ఫుల్గా పెయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే మనకి చాలా ఎక్కువ అవుట్లైన్స్ ఇవ్వాలి. ఎక్కువ మల్టిపుల్ కలర్స్ అనేది యూస్ చేస్తూ మనము అవుట్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే దీపాన్ని కూడా మనకి ఎక్కడ కావాలి 2 హ్యాండ్స్కి అనుకున్నాం కదా, 2 హ్యాండ్స్కి మనం ఇలా ట్రేసింగ్ అనేది తీసుకున్న తర్వాత దీనిలో డిజైన్ని బట్టి అంటే 2 హ్యాండ్స్కి తీసుకునేటప్పుడు ఈ దీపం అయితే ఒకే డిజైన్ మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి మనం ట్రేస్ చేసేసుకుంటాము. కానీ డిజైన్లో హంసలు కానీ ఫిగరేటివ్ ఆర్ట్ ఏదన్నా ఉంది అంటే ఆపోజిట్ సైడ్ చూసుకుంటున్నట్లుగా మనము దాన్ని ట్రేస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మిర్రరింగ్ చేసుకొని దాన్ని ట్రేస్ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఆపోజిట్ సైడ్ చూసుకుంటున్నట్టుగా వస్తుందన్నమాట. ఇందాక మనం గోపురంలో అవుట్లైన్స్ చాలా ఇచ్చాము, మల్టిపుల్ కలర్స్ వాడాము అని చెప్పాను కదా. నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఏంటి అంటే మనము ఇట్లా మల్టిపుల్ కలర్స్ వాడినప్పుడు ఎవ్రీ కలర్కి మనం అవుట్లైన్ ఇస్తూనే వెళ్ళాలి. పెయింటింగ్లో, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో అలా ఇస్తూ ఉన్నప్పుడే అది హైలైట్ అవుతుంది. అట్లా మనం అవుట్లైన్ ఇవ్వాలి అంటే కలర్ అనేది కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్ కన్సిస్టెన్సీగా ఉందా లేదా చూసుకోవాలి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనకి లైనర్ బ్రష్తోనే మనము అవుట్లైన్ అనేది తీసుకొని రావాలి. అవుట్లైన్ ఎంత సన్నగా ఎంత అందంగా మనం వేస్తామో డిజైన్ కూడా అంత అందంగా మనకి చూడంగానే దాని అందం అనేది తెలుస్తుంది అన్నమాట. మనకి కంటికి అందం చూడగలుగుతాయి, కళ్ళు అందాన్ని చూడగలుగుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనము ఈ దీపానికి ఉండేవి వేస్తున్నాం కదా, ఈ పూజ ఇవి చాలా దగ్గరికి ఉంది దీపానికి. అలా పూజ దగ్గరగా ఉన్నప్పుడు నేను ఏం చేశాను, అవుట్లైన్ ముందు వేసుకున్న తర్వాత అప్పుడు మనం దీపానికి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తామో అలా ఇచ్చాము. అంటే మన డిజైన్ చూసిన వెంటనే మనం ఎలా ఈ డిజైన్ని మనం పెయింటింగ్ స్టార్ట్ చేస్తే అందంగా ద్విగుణీకృతం అవుతుంది అనేది మనకు ఒక ఐడియా అనేది రావాలి. ఈ కళల్లో మనకి కావాల్సినవి ఏంటంటే సృజనాత్మకత అనేది మనం థింక్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ 2 డిజైన్లు ఒకలా ఉండవు, ఏ 2 క్లాత్లు ఒకలా ఉండవు. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు ఈ డిజైన్ చేయడానికి ఈ బ్లౌజ్ అవుట్పుట్ ఇలా తీసుకురావడానికి నాకు 3 డేస్ పట్టింది. 3 డేస్ పట్టిన దాన్ని మీకు 3 మినిట్స్లో చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి. అంతేకాకుండా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అది కూడా చెప్పండి. ఇలా కాకుండా ఇంకేమైనా మీరు సపరేట్ డిజైన్స్ చూడాలా అది కూడా చెప్పండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ డిజైన్ కావాలన్నా మీకు షేర్ చేస్తాను. నమస్తే.